రూపాయల పెన్షన్ 600 రూపాయల పెన్షన్ పెట్టుకుని మాజీ డిప్యూటీ మేయర్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పల్లి శ్రీనివాస్ గారు, వెంకటపల్లి గణేష్ గారు వేదిక సాధనగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మహానేత అందరూ వచ్చి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు. హలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జయప్రకాష్ తమ్ముడు, గౌరవ కార్పొరేటర్లు ఎవరైనా దయించి పేరు పెట్టి పిలవకపోతే వేదికపైకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాలా గారు, అలాగే ఇటు రాజేష్ జాన్, రాజేష్ వాళ్ళ చంద్రబాబు గారు అంటే అంత మోసం, అంత దగ. దాన్ని ఇదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలు మేము చేసామని ఎవరైనా చెప్పగలరా? మీరు ఒకసారి మనసుని ఒక్కసారి పరిగణించడం గ్యారంటీ. ఇదే సబ్జెక్టు. ఎందుకంటే సంవత్సరం కంటే ఆయన గురించి చెప్పాలంటే ఏదో ఇంట్రెస్ట్ ఏం మాట్లాడలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ సుమారుగా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. చెప్పు బాబు షూరిటీ, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ, బాబు షూరిటీ, జై జగన్, వర్ధిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దోల నాగేశ్వరరావు గారి నాయకత్వం, జిల్లా అధ్యక్షుడు దోల నాగేశ్వరరావు గారి నాయకత్వం, వంకా రవీంద్ర గారి నాయకత్వం, సునీల్ గారి నాయకత్వం, జేపీ గారి నాయకత్వం, ఖమ్మం జయరాజు గారి నాయకత్వం, ఖమ్మం విజయరాజు గారి నాయకత్వం, జై జగన్. అందరి మనసులతోటి ప్రయాణం చేస్తున్నటువంటి జేపీ గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన యువ నాయకుడు సునీల్ గారు, పక్కనే ఉన్న మన చంద్రపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయరాజు గారు, అలాగే వేదిక నిర్వహించిన పార్టీ నాయకులు, సిటీ నాయకులు, అందరూ కార్పొరేటర్స్, ఎక్స్ కార్పొరేటర్స్, మహిళా నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను నియోజకవర్గ అబ్జర్వర్ని, అంటే నాయకులు ఏ విధంగా ఉన్నారు, నాయకులు ఏ విధంగా చూస్తున్నారు, ఒక వార్డు స్థాయి నాయకులు ఎలా ఉన్నారు అనేది అబ్జర్వ్ చేయడానికి వచ్చాను. మరి చూస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా మాట్లాడారు. స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఎంతో నాలెడ్జబుల్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా కొత్త నమస్కారం తెలియజేస్తున్నాను. ఏలూరు అనేది ఎంత నాలెడ్జబుల్గా ఉందో ఇప్పుడు ఈ విధంగా అర్థమైంది. మరి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాలు మన జేపీ గారు చెప్తారు. నేను ఎమ్మెల్సీగా 2-3 విషయాలు చెప్తాను. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, అన్ని పక్షాలు పోటీ చేయొచ్చు, తప్పేం కాదు. ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేరే పార్టీ ఎలక్షన్ వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు అక్కడ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈ ప్రస్తుతం చేస్తున్న ప్రభుత్వపు హామీలు ఇస్తూ మనం కొత్త ఇచ్చే హామీలు నిర్విఘ్నంగా చేయగలమా లేదా ఆలోచన చేసుకుని ఇవ్వాలి. ఎప్పుడైతే హామీ ఇచ్చామో దానికి కట్టుబడి ఉండాలి. అది ప్రభుత్వంలోకి వచ్చిన వెంబటే దాన్ని అవలంబించాలి. సరే, కొన్ని చేయాలి వెంబటే, కొన్ని 3 నెలలకి, కొన్ని 6 నెలలకి, ఏది ఏమైనప్పటికీ కూడా సంవత్సరంలో ప్రతి హామీ కూడా అవలంబించేలా ఉండాలి. మరి మనం చూసాం, ఎక్కడ ఏ హామీ కూడా పూర్తిగా 1-2 కార్యక్రమాలు చెప్పారు మన ఒక గ్యాస్ కోసం. మరి ఆ రోజు కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ గారు మేమంతా గట్టిగా దెబ్బలాడాం గ్యాస్ సిలిండర్స్ కోసం.
ఆ దెబ్బలాట మీద కనీసం ఆ రెండైనా వచ్చినాయి. ఆ తర్వాత పథకాలన్నీ మన ముఖ్యులు చెప్పినట్టుగా ఆ విధంగా వెళ్ళిపోతా ఉంది. మరి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఎప్పుడు ఆపకూడదు. మరి 2 ఉదాహరణలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దూరపు ఆలోచనతోటి వైద్యం విలేజ్ స్థాయిలో ఉండాలి, వార్డు స్థాయిలో ఉండాలి అని ప్రతి 3,000 మంది జనాభాకి ఒక వెల్నెస్ సెంటర్ పెట్టారు. ఒక బిఎస్సి ఒక మెడికల్ చేసినటువంటి ఒక స్టాఫ్ను పెట్టించారు. అంటే ఇమ్మీడియట్ గా ఒక బీపీ వచ్చినా, ఒక డయాబెటీస్ వచ్చినా, ఒక టెంపరేచర్ వచ్చినా, ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్ గా వెల్నెస్ సెంటర్కి వెళ్ళి మనం ప్రాథమికంగా వైద్యం చేసుకుంటే జబ్బు అప్పుడు తగ్గుతుంది, జబ్బు ముదరకుండా ఉంటుంది. మరి అలాంటి కాన్సెప్ట్ ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేయట్లేదు. వెల్నెస్ సెంటర్స్ లో స్టాఫ్ ను బాగా తగ్గించేసింది. అంటే వైద్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేక భవనాలు కట్టారు, స్కూల్ భవనాలు, మన ఇది నాడు నేడు ఆ భవనాలు, నెక్స్ట్ అంగన్వాడీ భవనాలు, ఇవన్నీ కట్టుతుంటే మధ్యలో ఏదైతే ఆగిపోయినాయో దాన్ని కంటిన్యూ చేయట్లేదు. అంటే ప్రభుత్వపు ఇదంతా ప్రజాధనం. ఈ బిల్డింగ్లన్నీ ఆగిపోయి అనేక మంది విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. స్కూల్లో సరైన క్లాస్ రూములు లేవు, వసతులు లేవు, ఎక్స్పెన్షన్ అంతా ఆగిపోయింది. మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఇలాంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇవ్వలేదు, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ హామీ ఇచ్చిందో అవన్నీ ఖచ్చితంగా చెయ్యాలి. ఈ 3 సంవత్సరాలు ప్రతిపక్షంగా మన బాధ్యత వాళ్ళందరితోటి చెప్పి చేయించుకోవాలి. చేయించాల్సిన బాధ్యత మనది. మరి మన లీడర్ కూడా మొన్న మామిడికాయలకి ధర రాకపోతే ధైర్యంగా వెళ్ళి మామూలు రైతుకు సంఘీభావం చెప్పగానే అప్పుడు స్టేట్ గవర్నమెంట్ కొన్ని వందల కోట్లు విడుదల చేసింది. అలాగే మనం కూడా ప్రతి ఊర్లోనూ ఈ ఏలూరులో ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను మీరు గుర్తించి మీ ఎమ్మెల్యే గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, అధికార ప్రతినిధులు వచ్చినా చాలా గౌరవంగా, అయ్యా మీరు హామీ ఇచ్చారు, ఇది చేయలేదు, ఈ వార్డులో మీరు హామీ ఇచ్చారు, ఇది చేయలేదు, ఇది ఎప్పుడు చేస్తారు అని మీరు అడగాలి, అడిగించాలి. ప్రజలు కూడా ఉత్సాహపరచాలి. రండి అడుగుతాం, గౌరవంగా అడుగుతాం, తప్పేం కాదు. మీరు హామీ ఇచ్చారు కదా, ఇచ్చిన హామీ నిర్వర్తించండి అనేది మనం అడిగి కొన్ని పనులైనా చేయించాలి. ప్రతిపక్షంగా మన బాధ్యత ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మనం హెచ్చరిస్తూ వాళ్ళ చేత ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించాల్సిన బాధ్యత మనది. ఈ 4 సంవత్సరాలు ఆ కార్యక్రమం మనం చాలా ప్లాన్డ్ గా, సిస్టమేటిక్ గా చేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు మనల్ని గుర్తిస్తారు. ఎలక్షన్ లో తప్పనిసరిగా మనకి మంచి గుర్తింపు వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎంత సిస్టమేటిక్ గా చేయాలో మన జేపీ గారు చెప్తారు. మరి జేపీ గారి యొక్క ఆర్గనైజేషన్ ని మీరందరూ బలపరచండి, ఆయన నాయకత్వాన్ని మీరు బాగా బలపరచండి. చిన్న చిన్న సమస్యలున్నా, అరమరకులున్నా మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం, సర్దుకుందాం. అంతేగాని బయట ఎప్పుడు కూడా మనం కామెంట్ చేసుకోవద్దు. మనమందరం మన ఒక ఇల్లు, ఒక కుటుంబం అనుకుందాం. కుటుంబంలో ఉండి ఎక్కడ ఎప్పుడు ఈ సమస్య బయటకు వెళ్ళకూడదు. సమస్యని మన దగ్గరే ఉండాలి, మన లోపల ఉండాలి. ఏ సమస్య వచ్చినా నన్ను కాకియండి, నేను ఉంటాను మీ దగ్గర. మనందరం కలిసి ఐకమత్యంగా ఉండి జేపీ గారు లాంటి మంచి నాయకుడిని ఈ ఏలూరు పట్టణం తీసుకొచ్చి ఏలూరు నియోజకవర్గం అభివృద్ధిలో తీసుకురావాలంటే ఈ 4 సంవత్సరాలు చక్కటి ప్లానింగ్ తోటి వెళ్ళాలి. ఆ ప్లానింగ్ తో మీరందరూ వెళ్ళాలని నేను కోరుకుంటూ మరి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న పెద్దలు, చింతలపూడి ఇన్ఛార్జ్ విజయరాజ్ గారికి, అలానే ఎమ్మెల్సీ గారు, మన ఏలూరు పార్లమెంట్ అబ్జర్వర్ వంకా రవీంద్రనాథ్ గారికి, అలానే ఏలూరు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గర 1 సంవత్సరం అయింది. మరి వీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, సూపర్ 6, సూపర్ 7, విద్యార్థులకేమో నిరుద్యోగ భృతి ఇచ్చేస్తాము, మహిళలకేమో ఫ్రీ సిలిండర్లు, ఫ్రీ బస్సులు, అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ అన్నారు. మరి ఈరోజు అన్నిటికీ కోతలే. మరి ఈరోజు చెప్పినవేమీ చేయట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటే ఈ అమ్మ ఒడికి పేరు మార్చి తల్లికి వందనాలు పెట్టుకున్నారు. అది వాళ్ళ కొడుకు ఆలోచన చెప్పుకుంటున్నారు. రైతు భరోసా ఏమైంది? గాలి వదిలేశారు.
18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మహిళలకి మరి నెల నెల 1500 ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ 50 ఏళ్ళకే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి మరి పింఛన్ అన్నారు. మరి ఎందుకు ఆ వాగ్దానాన్ని ఏమయ్యాయి ఈరోజు? వాటి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ప్రశ్నిస్తారో మరి మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. మరి పదే సినిమాలు తీసుకున్నారు. వీళ్ళందరూ సీరియస్ పొలిటీషియన్స్ కాదు. చంద్రబాబు నాయుడు గారు మనకు తెలుసు, ఆయన గతంలో 2014లో కూడా ఇలానే చేశారు. రైతు రుణమాఫీ అన్నారు, లేదు. రకరకాల హామీలు ఇచ్చారు 2014లో, మరి లేదు. మరి ఈసారి మరి వచ్చారు, కానీ అందరినీ మోసం చేయడం జరిగింది. మరి ఈరోజు మన ఏలూరులోనే తీసుకుంటే కాపు రేస్తే ఎవరికైనా వస్తుందా అమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా లేదు. ఎవరికైనా ఫ్రీ సిలిండర్ వచ్చిందా? ఎవ్వరికీ లేదు. మరి పెన్షన్లు ఏరేసే కార్యక్రమంలో ఉన్నారు, కానీ కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. మరి ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తని ఎవరైతే బయట తిరుగుతున్నారో వారందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి. నేను వారిని హెచ్చరిస్తున్నాను, ఎవరెవరైతే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు మేము వచ్చాక మేము ఆపినా కూడా మా కార్యకర్తలు ఎవరు ఆగరు. వాళ్ళ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఇంకా వాళ్ళకి ఏం జరగాల జరుగుతుంది. అలానే మరి ఈరోజు మన ముఖ్య కార్యక్రమం బాబు సూర్యుడు అనుకున్న వాళ్ళంతా మన దగ్గర ముందుకెళ్ళిపోతాం. ఇప్పుడు ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారు మరి అబద్ధాల పుట్ట హైటెక్ సిటీ నేనే కట్టా అంటాడు, కానీ దానికి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టా అంటాడు, కానీ దాన్ని శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు, దాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ నేనే కట్టారంటాడు, కానీ అది శంకుస్థాపన చేసి టెండర్లో పిలిచింది మరి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన టైంలోనే అది ప్రారంభించడం జరిగింది 2008లో. మరి నేను ఆ టైంలో హైదరాబాద్ లో చదువుకుంటా ఉండేవాడు. ఇవన్నీ ఇప్పుడు నేనే చేశాను అని చూసి అలా పార్టీలకు సిగ్గు లేదా? ఇలా అబద్ధాలు చెప్పుకుంటున్నా కూడా, ఇలా అబద్ధాలు చెప్పినా కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పినా కూడా మీకు మనస్సాక్షి లేదా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అసలు ఏ ప్రభుత్వం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఏదైతే కరెక్టే, కొన్ని రోజులు ఆగితే తాజ్ మహల్ కూడా నేనే కట్టా అంటాడు చంద్రబాబు నాయుడు. మరి అయినా కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని అప్పచెప్పారు. ఆ పని ఏంటంటే ఈ ఏదైతే మోసాలు చేశారు, ఏదైతే బాండ్లలో లోకల్ నాయకులతో సంతకాలు పెట్టించేసి మీ ఇంటికి 4 లక్షలు వస్తాయి, మీ ఇంటికి 5 లక్షలు వస్తాయి అని చెప్పి అబద్ధాలు చెప్పేసి మరి చాలా మంది మోసం చేశారు. ఇప్పుడు చింతలపూడి నియోజకవర్గంలో ఎక్కడైతే తిరుగుతున్నామో అక్కడ సామాన్య ప్రజలందరూ చెప్తున్నారు, మేము మోసపోయాము, మాకు 4 లక్షలు ఇస్తామన్నారు, 5 లక్షలు ఇస్తామన్నారు. మన ఏలూరులో కార్యక్రమం జరుగుతుందని చెప్పంగానే ఢిల్లీలో ఉండి నేను ఏలూరు వస్తాను తమ్ముడు, మనందరం కలిసి చేద్దామని ఇక్కడికి వచ్చిన మన పార్లమెంట్ అబ్జర్వర్ వంకా రవీంద్ర గారికి, కారుమూరి సునీల్ గారిని ఫోన్ చేసి ఏమండి మన డిఎన్ఆర్ గారికి కొంచెం అనారోగ్యంగా ఉంది, నేను ఏలూరులో మీటింగ్ చేయాలంటే నాకు ఇక్కడ తగినంత బలం కావాలంటే మీ అండ కావాలని నేను అడగంగానే నేను వస్తున్నానండి, నేను హైదరాబాద్ లో వర్క్ కూడా ఆపుకుని వస్తానని ఆయన మా మీద ఉన్న అభిమానంతో, మన ఏలూరు మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సర్వదా స్టేజ్ పై ఉన్న మా సోదరులు చింతలపూడి ఇన్ఛార్జ్ ఖమ్మంపాటి విజయరాజు గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ రోజున ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ముఖ్య ఉద్దేశం, మన రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత నెల 25వ తారీఖు తాడేపల్లిలో 175 మంది అసెంబ్లీ ఇన్ఛార్జీలను, పార్లమెంట్ ఇన్ఛార్జీలను, పార్లమెంట్ అబ్జర్వర్లను అందరినీ పిలిచి మన ప్రభుత్వం గద్దె దిగి, కూటమి ప్రభుత్వం గద్దెకి సంవత్సర కాలం అవుతుంది, ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం
ఇచ్చిన హామీలు 6 సూపర్ 6లు అలాగే 183 హామీలు అమలు పరచలేదు. అమలు పరచని కారణంగా ప్రజలు ఎంత నష్టపోయారో మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరిద్దాం. ఈ ప్రజలు ఎంత మోసపోయారు, ఎంత నష్టపోయారు అనేది అలా తెలియజేయండి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అందులో కూడా సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాం. ప్రతి మనిషికి మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి నమ్మబలికి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ప్రతి గడపకి వెళ్ళి వివరించండి అని మాకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ చేసిన దానికి మన రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు, మా గురు తల్లిలు కారుమూరు నాగేశ్వరరావు 4వ తారీఖు కొండలరావుపాలెంలో మీటింగ్ పెట్టి మన జిల్లా అందరినీ పిలిచి ఈ యొక్క మేనిఫెస్టో మీద ఉన్న ఈ మోసపూరితమైన కార్యక్రమాన్ని QR కోడ్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత మనం 10వ తారీఖు మీటింగ్ పెట్టుకోవాలి, కానీ అనివార్య కారణాల వల్ల ఇవాళ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతానికి నేను పిలవంగానే వచ్చిన నా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మనం కళ్యాణ మండపాల్లో పెట్టుకోవచ్చు, కాకపోతే మన సొంత స్థలం, మన సొంత ఆఫీసు ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్ లేదు, ఆఫీస్ కొట్టేశాం, ఇక్కడ పార్టీకి మనుగడ లేదు, పార్టీ కనుమరుగైపోయింది అని ప్రగల్భాలు పలికి ఆఫీస్ కొట్టేశారు. ఆ టైంలో మాకు ఆఫీస్ ఉంది, ఏలూరులో ఉన్న జనమందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు అని చెప్పి మనం తెలియజేసుకోవడం కోసం మన ఆఫీసులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే మనకి కూటమి నాయకులు వెన్నుపోట్లు లాగానే ఈ కరెంటు పోవటాలు, ఈ దోమలు మళ్ళీ వెన్నుపోటు పోతున్నాయి. అయినా అభిమానంగా మీరందరూ కూర్చుని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో QR కోడ్ మనం చూసుకునే ముందు ఒక 2 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే మన ప్రభుత్వం గతిరికి సంవత్సర కాలం అయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగిపోయినాయి. రెడ్ బుల్ పాలనని అందరినీ ఇబ్బంది పెడతాం జరుగుతుంది. ఆ తరుణంలో మన ఏలూరులో ఉన్న నాయకులు, పదవులు అనుభవించిన వాళ్ళు, పదవిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేసి, అన్యాయం అని ఎందుకంటున్నామంటే పదవి అనుభవించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భిక్షే. ఆయన ఇచ్చిన భిక్షతోటే ఇక్కడ ఎవరు అయినా సరే పదవులు అనుభవించి ఆయన వెన్నుపోటు పొడిచి ఇవాళ బయటికి వెళ్ళిపోయారు. ఆ తరుణంలో ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నామని మనతోటి నిలబడిన 12 మంది కార్పొరేటర్లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరూ ఇచ్చిన స్ఫూర్తితో రేపొద్దున వైఎస్ఆర్సీపీ ఉన్న బలానికి మీ అందరూ తోడ్పాటు కావాలి. దానికి నిదర్శనమే ఏలూరులో జరుగుతున్న కార్యక్రమాలు. సెప్టెంబర్ 3వ తారీఖు నన్ను ఏలూరు ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి సుమారు ఇప్పుడు 11 నెలల కాలం. ఈ 11 నెలల కాలంలో మనం 7 ప్రోగ్రాములు చేసుకున్నాం. మొదటి రోజున ఇక్కడ నేను ఇన్ఛార్జ్ కింద తీసుకున్న రోజు నా దగ్గర సుమారుగా 10 మంది కార్యకర్తలు, నాయకులు వచ్చి మీరుండండి ధైర్యంగా, జనం భయపడుతున్నారు, మన పార్టీ ఓపెన్ అయ్యి వాళ్ళందరితోటి నేనున్నాను భరోసా ఉంటే మన వెనకాల నడుస్తానికి ఏలూరులో వేల మంది జనం ఉన్నారు, మీరు అధైర్యపడొద్దని నన్ను ఇన్ఛార్జ్ పదవి తీసుకోమని అందరూ కలిసి చెప్పగా నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన పదవిని స్వీకరించిన 2-3 రోజుల్లోనే ఏలూరులో ఆఫీస్కి జనాలు రావటం, ఆ కార్యకర్తలందరూ ఏమండి మీ వెనకాల మేము ఉన్నాం, మీరు ముందుకెళ్ళండి, ఒకరోజు ఇబ్బంది పడితే ఇబ్బంది పడదాం, 2 రోజులు ఇబ్బంది పడితే ఇబ్బంది పడదాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా ఏ కార్యక్రమానికా నేనైనా మీ వెంట ఉంటానని చెప్పి అందరూ నా వెనకాల ఉంటాం. అలాగే 8 కార్యక్రమాలు 175 నియోజకవర్గాల్లో ఎక్కడా జరగని విధంగా ఏలూరులో జరుగుతుందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏలూరులో ఉన్న బలం నేను చెప్తున్నాను.
దీనికి సహకరిస్తున్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమంలో చిరు సత్కారం మా కార్పొరేటర్లందరికీ చేయవలసిందిగా పట్టణాధ్యక్షులు డిప్యూటీ మేయర్ గుడివేర్ శ్రీనివాసరావుని, నెల్లు చిరంజీవి గారిని, జాన్ గురునాథ్ గారిని కోరుతున్నాను. అయ్యా మన కార్పొరేటర్లందరికీ సేవా కప్పి చిరు సత్కారం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఏం లేదమ్మా, ఇది మీరు మాకు ఇచ్చిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోటి మేమందరం ముందుకెళ్తున్నాం. ధైర్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మన ఈ పోరాటం సాగుతుంది. ఈ పోరాటంలో దేనికైనా ఎదుర్కొందాం. ఆ ఎదుర్కొని ముందుకెళ్ళడమే రాజశేఖర రెడ్డి గారికి నీరాజనలు పలికి ఆయన యొక్క విగ్రహాలకి పూలాభిషేకం చేసి ఆయన జయంతి వేడుకలు ఘనంగా చేసినందుకు, అందరూ కూడా సహకరించినందుకు ప్రతి కార్యకర్తకి, నాయకుడికి మా ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, సునీల్ గారి తరఫున, డిఎన్ఆర్ గారి తరఫున, నా తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డామంటే మీ అందరి బలం. మీ అందరూ మా వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దానికి ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాం. ఈ 50 డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెప ఎగరేస్తానని, అలాగే ఎలక్షన్లు ఎప్పుడొచ్చినా అది జమిలీ ఎన్నికలు అవనివ్వండి, నార్మల్ ఎలక్షన్ అవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫ్యాన్ గుర్తుకి అఖండ విజయం చేకూర్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ఏలూరు నుంచి కానుకగా ఏలూరు సీట్ ఇస్తామని మీ అందరి తరఫున నేను ప్రమాణం చేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్, జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జోహార్ అని ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతా మేము వేసిన ఓట్లు ఏమైనాయి అని ప్రశ్నించు ఎవరు చేశారనే వాళ్ళ మీదకి యుద్ధం ప్రకటించి మనందరూ సైనికుల్లాగా పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అందరం కూడా కంకణం కట్టుకోవాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం ప్రస్తుత కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఇక్కడ ఈ నియోజకవర్గ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ నియోజకవర్గ మీటింగ్ లో ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంలో ఆయన ఈ సంవత్సరం పాటు చేసిన పరిపాలన, లాంగ్ స్టాండింగ్ ముఖ్యమంత్రి అనే ఆయన చెప్పుకునే విధానంలో ఎవరికి కూడా ఏ పని నేను చేయను, చేయకపోయినా జనాన్ని మోసం చేసి ఆ ఎలక్షన్ టైంలో నేను చెప్పే కళ్ళబల్లి మాటలకు నాకు తోడు వెనకాల కొంతమంది కూటమి కట్టి మీ అందరినీ మభ్యపెట్టి, ఆ మభ్యపెట్టిన దాంట్లో మీ అందరి దగ్గర ఓట్లు పొంది 5 సంవత్సరాలు పదవి అనుభవిస్తాం. ఆ పదవి అనుభవిస్తాం కానీ ఏ నిరుపేద కుటుంబానికి కానీ, ఏ బలహీన వర్గాల వారికి కానీ ఎవరికి కూడా మేము న్యాయం చేయలేం. ఎందుకంటే మేము ఉన్న డబ్బు మేము సంపాదించుకోవడమే సరిపోతుంది. ఇంకా బలహీన వర్గాల వారికి మేము ఇవ్వడానికి డబ్బు లేదు. అన్ని అప్పులైపోయినాయి. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పులైపోయినాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారని అబద్ధపు మాటలు చెప్తానికే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం అది. ఎందుకంటే ఏ అప్పులో చేశారా, ఎవరి దగ్గర ఏం చేశారా? 2 సంవత్సరాలు కోవిడ్ టైంలో ఏ ఆంధ్ర ప్రజలందరికీ కూడా కోవిడ్ బారిన పడి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క ప్రజానీకానికి గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ప్రతి చోట ఎక్కడ దేశంలో ప్రపంచంలో జరగని విధంగా ఆంధ్రదేశంలో కోవిడ్ ట్రీట్మెంట్ జరిగి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి కోవిడ్ సమయంలో కూడా ఏ సంక్షేమ పథకం ఆపల. ఆయన చెప్పిన నవరత్నాలు 9 సంక్షేమ పథకాలు కాక ఎన్నో చెప్పని పథకాలు
ప్రతి సంవత్సరం ఒక పథకం, ప్రతి నెల ఒక పథకం. బలుగు బలహీన వర్గాల వారికి వెళ్ళి అయ్యా మేము ఇబ్బంది పడుతున్నాం, రజకులు ఇబ్బంది పడుతున్నాం అంటే వాళ్ళకి 10,000 రూపాయలు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకి 10,000 రూపాయలు. అలాగే రైతులకి ఇబ్బంది ఉంది అంటే రైతులకి సంవత్సరం రైతు భరోసా కార్యక్రమం. అలాగే మా పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నాయా, మీ తండ్రి గారు ఉండగా మాకు వచ్చిన ఈ అమ్మఒడి లాంటి కార్యక్రమం మళ్ళీ మాకు ఆగిపోయింది 2014-19లో అనగానే ఆయన 5 సంవత్సరాలు దిగ్విజయంగా అమ్మఒడి పథకం ఇచ్చి అన్ని కార్యక్రమాలు కూడా సంక్షేమ పథకాలన్నీ ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఆయన వచ్చి రాగానే నేను పెన్షన్ ఇస్తున్నాను, 1000 రూపాయలు పెంచానని పెన్షన్ ఇస్తా 100% పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే దాన్ని 70% చేసి మీకు 300 రూపాయలు 300 యూనిట్ల కరెంటు మూలాన మీకు పెన్షన్ రావట్లేదని, అలాగే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీరు ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీకి చేశారు, మీకు పెన్షన్లు తీసేశామని అన్యాయంగా మన కార్యకర్తలందరూ పెన్షన్లు తీసేశారు. అయినా ఏ కార్యకర్త వెనుకం చేయలేదు. పోతే పోయిందండి, పెన్షన్ పోయింది. లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ తిన్నాం, మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చేదాకా చూస్తామని అందులో కూడా మాకు ధైర్యం చెప్తున్నారు. అలాగే అమ్మఒడి పేరు మార్చి ఆయన నేను నా కొడుకు చేశామని చెప్తున్నారు. ఆ అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 97 లక్షల మందికి వస్తే ఇప్పుడు 68 లక్షల మందికి వస్తుంది. ప్రతి కుటుంబంలోనూ ఉన్న ప్రతి ఒక్కరికి నేను అమ్మఒడి ఇస్తాను, విద్యాదీవెన ఇస్తానని ఎలక్షన్ ముందు నమ్మబలికి ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు 4,000 వెహికల్ ఉంది, మీరు ఉద్యోగస్తులు, మీరు 300 యూనిట్ల కరెంటు వాడుతున్నారు కాబట్టి మీకు రాలేదని ప్రతి ఒక్కరికి అమ్మఒడి కట్ చేశారు. దాంట్లో అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. ముఖ్యంగా ఏలూరులో సుమారు 8,000 మందికి అమ్మఒడి కట్ చేశారు. అంటే ఎంతమంది నష్టపోయారో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎవరికి కూడా అయ్యా మాకు పెన్షన్ లేదు అనగానే ఆయన వాలంటీర్లు పెట్టి పెన్షన్ రాయడం జరిగింది. ఇవాళ ఆ వ్యవస్థ అంతా చచ్చిపోయింది. అలాగే సెక్రటేరియట్ విధానం తీసుకొచ్చి ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఒక సెక్రటేరియట్ విధానం పెట్టి అక్కడ సుమారు 14 మంది ఉద్యోగస్తులను పెట్టి ఏ చిన్న పని ఉన్నా మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఏదైనా మీకు ఈ సచివాలయంలో జరుగుతుందని 5 సంవత్సరాలు సుపరిపాలన చేశారు. ఇవాళ ఎవరికన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం, మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం, పని అవ్వలేదని వెనక రావడం తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఇవాళ ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కోసం మనందరం ఎంత త్వరగా వస్తుందని వేచి చూసి త్వరగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనం కోరుకుందామని తెలియపరచుకుంటున్నాను. రేపు నుంచి మన కార్యక్రమం మొదలు పెడదాం. ప్రతి డివిజన్ లోనూ మనం మన కార్యకర్తలను కలిసి వాళ్ళందరికీ వివరించి అక్కడి నుంచి వాళ్ళని ప్రతి గడపకి వెళ్ళి మీ గడపలో అమ్మ మీరు ఇలా నష్టపోయారు, వాళ్ళు చెప్పిన మోసపూరితమైన మాటలు నమ్మి మీరంతా నష్టపోయారు, ఇదిగోని చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మీరింత లబ్ధి పొందారు, ఇవాళ ఇంత నష్టపోయారని వివరించాల్సిందిగా మీకు ఇందులో ఎలా వివరించాలో నేను చెప్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టో మీద సంతకం పెట్టి వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పిన మాటలు కూడా అందులో ఉన్నాయి. అవి కూడా మీకు సౌకర్యంగా చూపిస్తానండి. కోసం ప్రజలను నమ్మపలికిన రోజు తెలియదా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి? అలాగే రెండోది తల్లికి వందనం. సంవత్సరానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అను మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాం. 2024లో
టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయటంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అంటే ఎంతమందికి అంటే అంతమందికి ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు జనానికి చెప్పారు. కాకపోతే ఆయనగా కొడుకు గారు ఒక కొడుకునే కన్నారు, ఆయన కానీ ఆయన కొడుకు కానీ. బయట వాళ్ళు మాత్రం మీరు జనాలు కనండి, కానీ జనం కావాలి మనకి అని చెప్పి ఆయన ప్రజలకి అసత్య మాటలు చెప్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి సంవత్సరానికి 18,000 చొప్పున నష్టపోయారు. ఇప్పుడు దాకా రూపాయి ఇవ్వలేదు. దాని గురించి అడిగితే మేము అప్పులైపోయిన రూపాయలు ప్రతి నెలకి డిగ్రీ చదివిన ప్రతి వాళ్ళకి ఇస్తామని చెప్పి నమ్మబలికారు. ఇప్పుడు దాకా ఎవరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అలాగే ప్రతి కుటుంబం ఇంటికి 5,20,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5,20,000 రూపాయలు, సంవత్సరానికి 1,04,000 రూపాయలు నష్టపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసం. ఈ మోసాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి మీరింత నష్టపోయారని చెప్పి మనం అందరినీ చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంవత్సర కాలం అయింది. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చింది అనేది ప్రతి ఒక్క పౌరుడు మననం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక మోసం అని ప్రతి ఒక్కరు తెలుసుకుని సూపర్ 6 అని అనేకమైన హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎలా మభ్యపెట్టి పరిపాలనని పక్కదారి పట్టించి డైవర్షన్ పాలిటిక్స్తో అనేకమైన గందరగోళం సృష్టించి రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలనతో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను జైలు పాలు చేసి ముఖ్యమైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా వదలకుండా జైలు పాలు చేసి రాజ్యాంగం అనేది ఉందా లేదా, అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా లేదా అనే మీమాంసలోకి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు, చేస్తున్న మోసాన్ని ప్రజల దృష్టికి మనందరం తీసుకెళ్లాల్సిన అవసరం ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా యువతకి మెగా డిఎస్సి అని రాజశేఖర రెడ్డి గారిని అనుకరిస్తూ ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అనే గొప్ప పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతు గుండెల్లో అజరామరంగా నిలిచిన రాజశేఖర రెడ్డి గారిని ఎగ్జాంపుల్ గా తీసుకుని తొలి సంతకం మెగా డిఎస్సి అని చెప్పి తొలి సంతకం పెట్టి సంవత్సరం గడిచింది. ఆ తొలి సంతకం పెట్టిన ఆ ఫైల్ ఏమైపోయిందో మనందరికీ తెలుసు. ఇట్లా ప్రతి ఒక్కటి మోసమే. ఆయన అంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాన్ని ఇక్కడున్న మనం అందరం ప్రజలకు దృష్టిలోకి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని ఎంత వంచింది మనం తెలియజెప్పి మనము పోరాటం చెయ్యాలి. ఈ పోరాటం చంద్రబాబు మోసగాడు అని చెప్పే పోరాటాన్ని కొనసాగించి చివరికి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళా జగనన్నను ఎక్కించేదాకా ఈ పోరాటం చేయాలి. మీ అందరినీ కోరుకుంటూ ఇంత మంచి అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున